సో ఆగస్టు 20 యొక్క ప్రత్యేకత ఏమంటే ఇక్కడ ముఖ్యంగా మనకు 3 ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. అందులో చూస్తే ఒకటి ప్రపంచ దోమల నివారణ దినం. ఎందుకంటే ఇక దోమల వల్ల మనకు అనేకమైన రోగాలు వస్తూ ఉంటాయి, జ్వరాలు ఎక్కువ వస్తూ ఉంటాయి, దానివల్ల మనకు ఆరోగ్యం దెబ్బతింటా ఉంటుంది. కాబట్టి వాటిని నివారించాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క డేను నిర్వహించడం జరుగుతుంది. అంటే మనము దోమల నుంచి మనం కాపాడుకోవాలి, కానీ అట్లీస్ట్ మనం కొన్ని ప్రికాషనరీ తీసుకొని ఇంట్లో దోమతెరలు వాడడం అయితేనేమి, లేదంటే బ్యాట్స్ దోమల బ్యాట్స్ వాడడం అయితేనేమి. ఎందుకంటే మన ఇంట్లో కాయిల్స్ పెట్టుకుని అనుకోండి, ఆ కాయిల్స్ ఆల్ అవుట్ వీటి వల్ల కూడా మన హెల్త్ దెబ్బతింటుంది. మనం ఒకదానికి రెమెడీ కనుక్కుంటే ఇంకో రకంగా దెబ్బతింటుంది. అందువల్ల ఏం చేయాలంటే దానికి ఇంట్లో దోమలను అన్ని క్లోజ్ చేసుకొని, డోర్ని క్లోజ్ చేసుకొని ఉండే దోమలను బ్యాట్తో చంపడము, లేకుంటే దోమతెరలు వాడుకోవడం వల్ల కొంచెం కాపాడుకోవడం, మన ప్రయోగాలను కొంచెం చేసుకోవాలి. దుప్పటి పల్సన్ బెడ్షీట్ ఫుల్ కప్పుకోవడం, అంటే దోమల సీజన్ మాత్రమే ఆ విధంగా చేసుకుంటే మంచిది. దీనికి ఒక డే నిర్వహించుకోవాలని చెప్పడం జరిగింది. దీన్ని మనం ప్రపంచ దోమల నివారణ దినంగా మన ఆగస్టు 20ని ప్రకటించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మలేరియా నివారణ దినం కూడా, ఎందుకంటే మలేరియా వచ్చేది దోమ కాటు వల్ల, కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ప్రపంచ దోమల నివారణ దినం అయితేనే, మలేరియా నివారణ దినం అయితేనేమి, మరి ఇంకోటి అక్షర ఉర్జా దినోత్సవం. ఈ 3 డేస్ను మన ఆగస్టు 20న జరుపుకుంటాం.